హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు డే 3 ఆఫ్ అవర్ ఈ-కామర్స్ అప్లికేషన్ సిరీస్. సో, ఈవేళ ఈ వీడియో చివరాఖరిగా అయ్యేసరికల్లా మనం కొన్ని గోల్స్ అచీవ్ అయ్యి ఉండాలి. అందులో మొదటిది రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం తెలిసుండాలి. మనం వైట్ అనేది ఎందుకు వాడుతున్నాము, రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం అనేది తెలుసుకోవాలి. అండర్స్టాండ్ వై వీఆర్ యూటిలైజింగ్ టైప్ స్క్రిప్ట్. మనం టైప్ స్క్రిప్ట్ ఎందుకు వాడుతున్నామో తెలుసుకోవాలి. సక్సెస్ఫుల్‌గా మనం ప్రాజెక్ట్‌ని రన్ చేయగలగాలి. ఫోల్డర్ స్ట్రక్చర్‌ని అంటే ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్‌ని స్కాఫోల్డింగ్‌ని మనం అర్థం చేసుకోవాలి. సో, ఇవన్నీ మనం అచీవ్ చేయాలి ఈ వీడియో చివరాఖరికి. సో, నాకు తెలిసి మన డే 3 వీడియో మీరు చూసిన తర్వాత మీకంతా క్లియర్‌గా అర్థమవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంతకుముందు మనం డే 2 వీడియోలో ఇన్‌స్టలేషన్ గైడ్ అంతా ప్రొవైడ్ చేశాం. ఏవైతే ఇన్‌స్టాల్ చేసుకోవాలో అయన్నీ. మీరు అవన్నీ చేశారు అని అనుకుంటాను. సో, మొదటికొచ్చేసేసరికి వై రియాక్ట్? రియాక్ట్ అనేది ఎందుకు వాడాలి? రియాక్ట్ ఎందుకు వాడుతున్నామంటే, రియాక్ట్ అనేది మనకి మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడొస్తదంటే, రీయూజబుల్ కాంపోనెంట్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి మనం చాలా అగ్రెసివ్‌గా వాడుకుంటూ ఉంటాం. అంతే కాకుండా ఇప్పుడు మన ట్రెడిషనల్ వెబ్‌సైట్ ఉందనుకోండి. హోమ్ పేజ్ ఉంటుంది. ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆర్డర్స్ ఉంటాయి. కానీ మనకి రియాక్ట్‌కొచ్చేసేసరికి ఒక పేజ్‌ని తీసుకుంటే, ఆ పేజ్‌ని మనం నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. నావ్ బార్ అనేది ఒక కాంపోనెంట్, సైడ్ బార్ అనేది ఒక కాంపోనెంట్, ప్రొడక్ట్ కార్డ్ అనేది ఒక కాంపోనెంట్ కింద చేయొచ్చు. ఫుటర్‌ని ఒక సెపరేట్ కాంపోనెంట్ కింద చేయొచ్చు. ఇవన్నిటిని కలిపి మనం ఒక పేరెంట్ కాంపోనెంట్ అంటే ఒక పేరెంట్ పేజ్‌ని తయారు చేయొచ్చు. సో, ఇది మనకేంటంటే డెవలప్‌మెంట్‌ని సింప్లిఫై చేసేస్తుంది. అది రియాక్ట్ వల్ల మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసేసరికి అసలు వైటే ఎందుకు వాడాలి? సో, వైట్ ఎందుకు వాడాలంటే ఇప్పుడు మనం బేసిక్‌గా అప్లికేషన్‌ని చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ఎన్‌పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్ అని ఒక కమాండ్ ఉంది. సో, క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ యుటిలైజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం? మన ప్రాజెక్ట్‌ని బూట్‌స్ట్రాప్ చేసుకుంటున్నాం. కానీ ఈ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ రియాక్ట్ అప్లికేషన్ అనేది వెరీ ఏజ్ ఓల్డ్ వే ఆఫ్ క్రియేషన్. పైగా ఇది స్లో. పైగా బండిల్ సైజ్ అనేది కూడా కంపారేటివ్‌గా లార్జ్‌గా ఉంటుంది. సో, వైట్ వాడినప్పుడు ఏమవుతుందంటే, మనకి అప్లికేషన్ ఫాస్ట్‌గా క్రియేట్ అవుతుంది. ఇది మోడర్న్ వే ఆఫ్ అప్లికేషన్ క్రియేషన్. ఇందాక మనం మాట్లాడుకున్న బండిల్ సైజ్ ఏదైతే ఉందో, ఆ బండిల్ సైజ్ కూడా కంపారేటివ్‌లీ స్మాలర్ ఉంటుంది. అంతే కాకుండా డెవలప్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ కూడా వైట్ వాడి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్‌కి బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది మనకి డెవలప్‌మెంట్‌కి. అంతే కాకుండా మనం వైట్ ఒక్కటే కాదు వాడేది. మనం రియాక్ట్ అప్లికేషన్‌ని బిల్డ్ చేసేటప్పుడు, ఆ రియాక్ట్ అప్లికేషన్‌ని ఇన్‌స్టెడ్ ఆఫ్ జావాస్క్రిప్ట్‌తో కూడా బిల్డ్ చేయొచ్చు కాదనను. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రిఫరింగ్ జావాస్క్రిప్ట్, వి ఆర్ గోయింగ్ టు చూస్ టైప్ స్క్రిప్ట్ హియర్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అని తీసుకుందాం. అదే విధంగా ఇక్కడ ఏంది ఏజ్ అనేది ఏ టైపు అవేవి నేను చెప్పట్లేదు. సింపుల్‌గా జావాస్క్రిప్ట్‌లో ఇదే డిక్లరేషన్ లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25. కానీ ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్‌కి వచ్చామనుకో, లెట్ ఏజ్ అని ఇచ్చేసి తర్వాత దాని టైప్ డిఫైన్ చేస్తాం. నంబర్ అని చెప్పి ఈక్వల్ టు 25 అని రాస్తాం. ఇక్కడ ఏమవుతుంది, బెటర్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. నాకు కంపైల్ టైమర్స్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే నేను టైప్ ఆల్రెడీ డిఫైన్ చేసేస్తున్నాను ఇక్కడ. కోడ్ కూడా సేఫర్ వే ఆఫ్ కోడింగ్ ఇది. అంతే కాకుండా ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు ట్రెండ్‌లో ఇప్పుడు నేను నేను కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు సమ్‌వేర్ అరౌండ్ లాంగ్ బ్యాక్ ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్. అప్పుడు టైప్ స్క్రిప్ట్ ఎవరు అంత అగ్రెసివ్‌గా యూజ్ చేసేవారు ఏం కాదు రియాక్ట్‌లో. జావా స్క్రిప్టే బాగా ఎక్కువ వెళ్ళేది. కానీ ఇప్పుడు ఇప్పుడు చూసేసరికి జావా స్క్రిప్ట్‌ని ఒక రియాక్ట్ అప్లికేషన్ వాడడానికి బిగినర్స్ యూజ్ చేసుకుంటున్నారేమో గానీ అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ స్టాండర్డ్‌లో ఐ మీన్ హెవీ స్కేల్ అప్లికేషన్స్ గానీ, ఏవైనా గానీ టైప్ స్క్రిప్ట్ వాడే బిల్డ్ జేస్తున్నారు. ఓకే. సో, ఇదొక కామన్ ప్రాక్టీస్ ఇప్పుడు జరిగేది. సో, నెక్స్టొచ్చేసరికి మనం చేసేది ప్రాజెక్ట్ క్రియేషన్. ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ మనం వైట్ వాడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి, ద కమాండ్ ఫర్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ ఈస్ ఎన్‌పిఎం క్రియేట్ వైట్@లేటెస్ట్. లెట్ ఇట్ రన్. సో, ఇది రన్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. లెట్ ఇట్ టేక్ ఇట్స్ టైమ్. ఒకసారి రన్ అయిన తర్వాత అది మనల్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతుంది. లైక్ ప్రాజెక్ట్ నేము, ఫ్రేమ్‌వర్క్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారు, వేరియంట్ ఏం కావాలి, అవన్నీ అడుగుతది. మనం ఒక్కొక్కటి దానికిచ్చేసి అలా చేయించటమే. సో సో, ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో, ప్రాజెక్ట్ నేమ్ నేనేమిస్తాను? ఈ కామర్స్ ప్రాజెక్ట్ అని ఇస్తాను. ఈ కామర్స్ ప్రాజెక్ట్ అనేది
నాది యూఐ కాబట్టి ఈ కామర్స్ ప్రాజెక్ట్ యూఐ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఫ్రేమ్‌వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఏ ఫ్రేమ్‌వర్క్ కావాలి? రియాక్ట్ అనేది కావాలి. సో, నేనక్కడ రియాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకుంటాను? టైప్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. అది యాస్ ఆఫ్ నౌ ఫర్ టైమ్ బీయింగ్ టైప్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. విచ్ లింటర్ డూ యూ వాంట్ టు యూజ్ అంటున్నారు కాబట్టి నేను బేసిక్‌గా ఇప్పుడు ఈఎస్‌లింటే వాడతాను కాబట్టి ఈఎస్‌లింటే చూస్ చేసుకుంటాను. సో, ఇన్‌స్టాల్ విత్ ఎన్‌పీఎం అండ్ స్టార్ట్ నౌ అంతే కదా! సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇదేం చేస్తది ప్రాజెక్ట్ స్కాఫోల్డింగ్ అదే చేసుకుంటుంది. డిపెండెన్సీస్ అన్నీ ఎన్‌పీఎం యుటిలైజ్ చేసుకొని అదే డిపెండెన్సీస్ అన్నీ కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. సో, ఒకసారి ఇది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత యాస్ ఆఫ్ నౌ నాకైతే ఎర్రర్స్ ఏం రాలేదు. బట్ ఇన్ సమ్ కేసెస్ మనకి ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. సో, అలా ఎర్రర్స్ వచ్చినప్పుడు సింపుల్‌గా మీరేం చేస్తారంటే, మీ ఎన్‌పీఎం వెర్షన్, నోడ్ వెర్షన్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ అవి లేటెస్ట్ వెర్షన్స్‌తో లేకపోతే అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ గానీ వస్తే ఏం చేస్తారంటే సింపుల్‌గా పవర్ షెల్ నుండి కమాండ్స్ యుటిలైజ్ చేసో లేదా మాన్యువల్‌గానో మీ నోడ్ మాడ్యూల్స్‌ని ప్యాకేజ్ లాక్ డాట్ జేఎస్ అని డిలీట్ చేసి ఒకసారి మళ్ళీ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఐ మీన్ ఎన్‌పీఎం క్యాచ్ ఎ క్లీన్ ఫోర్స్ క్యాచ్ ఎ క్లీన్ చేసి తర్వాత ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేశారంటే మాక్సిమం ఇష్యూ రిజాల్వ్ అయ్యి ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనకు ప్రాపర్‌గా ఇన్‌స్టలేషన్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని ఇప్పుడు మనకి ఈ కామర్స్ ప్రాజెక్ట్ ఏదైతే క్రియేట్ అయిందో, ఈ కామర్స్ ప్రాజెక్ట్ లోపల ఉన్న ఫోల్డర్ స్ట్రక్చర్‌ని మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ మనం చూస్తే మనకి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏముంది? నోడ్ మాడ్యూల్స్ అని ఒకటుంది. తర్వాత పబ్లిక్, తర్వాత ఎస్ఆర్‌సి, తర్వాత రిమైనింగ్ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. సో, ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్స్‌లో ఏంటంటే, మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ నోడ్ మాడ్యూల్స్‌లోనే ఉంటాయి. ఈ నోడ్ మాడ్యూల్స్ అనేది వెరీ మేజర్ ఇంపార్టెంట్ ఫోల్డర్ ఫర్ దిస్ రియాక్ట్ అప్లికేషన్. సో, ఇందులోనే మీ ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ అన్నీ ఉండేది అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అనేది పబ్లిక్ ఫోల్డర్. ఈ పబ్లిక్ ఫోల్డర్ ఏంటంటే, మనకు కొన్ని కొన్ని స్టాటిక్ ఫైల్స్ ఉంటాయి చూడండి. ఆ స్టాటిక్ ఫైల్స్ అటువంటియన్నీ పబ్లిక్ ఫోల్డర్‌లో పెట్టేస్తాం. లైక్ లోగోస్, ఇమేజెస్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. ఇప్పుడు మేజర్ కాంపో మేజర్ మేజర్ కాంపోనెంట్ ఈ స్కాఫోల్డింగ్‌లో ఏంటంటే ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్. ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్ వచ్చేసరికి మనకున్న మన అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్ అనుకోండి. మన సోర్స్ కోడ్ అంతా ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లోనే ఉంటుంది. సో, అవర్ ఎంటైర్ సోర్స్ కోడ్ లైస్ ఇన్ దిస్ ఎంటైర్ ఎస్ఆర్‌సి ఫోల్డర్. ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్ లోపలనే మనకి ఇంకా చిన్న చిన్న ఫోల్డర్స్, ఫైల్స్ ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసేసరికి అసెట్స్ తీసుకున్నామనుకోండి. మన అప్లికేషన్‌కి రిలేటెడ్ అసెట్స్ లైక్ ఇమేజెస్, ఐకాన్స్ అన్నీ. ఇవన్నీ మనం ఈ అసెట్స్ ఫోల్డర్స్‌లోనే పెట్టేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫైల్ వచ్చేసేసరికి ఈ యాప్ డాట్ టీఎస్ఎక్స్ ఫైల్. ఈ యాప్ డాట్ టీఎస్ఎక్స్ ఫైలే మన రూట్ కాంపోనెంట్. మన అప్లికేషన్‌కి రూట్ కాంపోనెంట్ ఏదైనా ఉంది అంటే అది యాప్ డాట్ టీఎస్ఎక్సే. సిమిలర్‌గా ఇంకొక ఫైల్ ఉంటుంది మెయిన్ డాట్ టీఎస్ఎక్స్ అనేది. ఇదేంటంటే ఇంకా చెప్పాలంటే మన అప్లికేషన్ యొక్క ఎంట్రీ పాయింట్ ఈ ఫైల్. ఈ ఎంట్రీ పాయింట్ ఫైల్‌ని మనం మెయిన్ డాట్ టీఎస్ఎక్స్ అంటాం. అదే విధంగా మనకి ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఇంకొకటుంటుంది. అదిగోండి ఇది. ఈ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఏంటంటే, మన రియాక్ట్ అప్లికేషన్ అనేది ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్. ఈవెన్ దో మనం ఒక 10, 15 పేజెస్ చూడొచ్చు గానీ, కానీ అవన్నీ ఒక సింగిల్ పేజ్‌లో ర్యాప్ అయ్యి ఉన్నట్టే ఉంటాయి. ఇట్స్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్ మన రియాక్ట్ అప్లికేషన్ అనేది. సో, ఇది ఒక మన ఎంటైర్ సింగిల్ పేజ్ అప్లికేషన్‌కి ఇది మెయిన్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అన్నమాట. సో, ఇది ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ యొక్క సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే అది ప్యాకేజ్ డాట్ జేఎస్‌ఎన్. సో, ఇందాక మనం నోడ్ మాడ్యూల్స్‌లో చూసాం కదా! నోడ్ మాడ్యూల్స్ ఏం చేస్తుంది? మన డిపెండెన్సీస్ అన్నీ నోడ్ మాడ్యూల్స్‌లో ఉంటాయని చెప్పాం. అదే విధంగా ఇప్పుడు నువ్వు ఇన్‌స్టాల్ చేసిన ప్యాకేజ్ ఫర్ సపోజ్ నాకు ఏదన్నా డ్రాప్ డౌన్ కోసం ఒక కాంపోనెంట్ ఒక ఐ మీన్ ఒక డిపెండెన్సీ ఇన్‌స్టాల్ చేయాల్సొచ్చింది ఒక కాంపోనెంట్‌లోకి. సో, ఆహ్, ఆ డిపెండెన్సీని ఇన్‌స్టాల్ చేసినయన్నీ ఇక్కడ నాకు ఈ డిపెండెన్సీస్ లిస్ట్‌లో కనబడతాయన్నమాట.
అంతే గాకుండా నా రియాక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్స్ ఫర్ సపోజ్ నేను ఒక బిల్డ్ జనరేట్ జేయాలన్నా, లేకపోతే నా అప్లికేషన్‌ని రన్ చేయాలన్నా స్క్రిప్ట్స్ రాస్తాం గదా! ఆ స్క్రిప్ట్స్ అన్నీ స్క్రిప్ట్స్ ఫోల్డర్‌లో ఉంటాయి. ఐ మీన్ ఈ స్క్రిప్ట్ సెక్షన్‌లో ఉంటాయి. అలా. సో, సింపుల్‌గా ప్యాకేజ్ డాట్ జేఎస్ అని ఏం మనకిస్తది, మనకేం చెప్తదంటే ప్రాజెక్ట్ ఇన్ఫో గురించి, డిపెండెన్సీస్ గురించి మనకు క్లియర్‌గా అర్థమయ్యేలా చేస్తది. అంతే కాకుండా మనకి అడిషనల్‌గా ఇంకొక 2 ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి అక్కడ. టీఎస్‌కాన్ఫిగ్ డాట్ జేఎస్ అని. ఇది సింపుల్‌గా ఏం చెప్తదంటే ఆ టైప్ స్క్రిప్ట్ యొక్క కన్ఫిగరేషన్‌ని మనం అప్డేట్ చేసుకోవాలనుకున్నా, ఏమన్నా మోడిఫై చేయాలన్నా, ఏదన్నా యాడ్ చేయాలన్నా ఈ టీఎస్‌కాన్ఫిగ్ డాట్ జేఎస్ అని నుంచి మనం చేయొచ్చు. అదే విధంగా వైట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్ ఫైల్. ఇదేంటంటే సింపుల్‌గా మనది వైట్ ప్రాజెక్ట్ కదా! ఈ వైట్ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్‌ని అప్డేట్ చేయాలంటే ఇక్కడికొచ్చి వైట్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్‌లో మనం అప్డేట్ చేయొచ్చనమాట. సో, మన ప్యాకేజ్ డాట్ జేఎస్ అని చూసామే అనుకోండి ఇప్పుడు. మనకిక్కడ స్క్రిప్ట్స్ అన్న ఫోల్డర్ ఉంది. ఈ స్క్రిప్ట్స్ ఫోల్డర్‌లో మనకున్నవి ఏమేమి ఉన్నాయి? డెవ్‌కొకటుంది, బిల్డ్‌కొకటుంది, లింటింగ్ ఒకటుంది, ప్రివ్యూకి ఒకటుంది. సో, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన ప్రాజెక్ట్‌ని రన్ చేయాలనుకున్నాం అనుకోండి. మనం ముందు చేయాల్సిందేంటంటే ఎన్‌పీఎం రన్ డెవ్ అని కమాండ్‌ని రన్ చేద్దాం. ఈ కమాండ్‌ని రన్ చేసినప్పుడు ఏమవుతదంటే మన వైట్ ప్రాజెక్ట్ అనేది మన లోకల్ ఎన్వైర్న్మెంట్‌లో రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ లోకల్ ఎన్వైర్న్మెంట్‌లో ఈ 5173 అన్న యూఆర్ఎల్ ఉంది చూడండి హెచ్‌టిటిపి ఎండ్ పాయింట్. సో, మనం మన వెయిట్ ప్రాజెక్ట్‌ని రన్ చేసాం. ఎన్‌పీఎం రన్ డెవ్ కమాండ్ యుటిలైజ్ చేసుకొని. తర్వాత ఇప్పుడు మనకి లోకల్ అని చెప్పేసి యూఆర్ఎల్ క్లియర్‌గా వచ్చింది. సో, ఈ యూఆర్ఎల్‌లోకే గాని ఇప్పుడు మనం వెళ్తే మనకేమవుతుంది? ఆ వైట్ ప్రాజెక్ట్ యొక్క అవుట్‌పుట్ దిస్ రియాక్ట్ వైట్ ప్రాజెక్ట్ యొక్క అవుట్‌పుట్‌ని మనం క్లియర్‌గా చూడొచ్చు. సో, అవుట్‌పుట్ అనేది మనకు డిస్‌ప్లే అయిపోయింది. సో, నెక్స్ట్ మనం ఏం జేయాలి? సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం మొదటిగా ఏం జేస్తాం? ప్రొఫెషనల్ లెవెల్‌లో ఫోల్డర్ స్ట్రక్చర్‌ని మనం బిల్డ్ జేసుకోవాలి. అంటే సెగ్రిగేషన్స్, పేజెస్, కాంపోనెంట్స్, హుక్స్ అని అలా ప్రొఫెషనల్ లెవెల్‌లో మనం ఫోల్డర్ స్ట్రక్చర్‌ని ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ఇంకా అడ్వాన్స్‌డ్ ప్రాక్టీసెస్ గురించి మనం ముందు ముందు నేర్చుకుంటూ వెళ్దాం.